నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. పెండింగ్లో ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఇమీడియట్గా చెల్లించాలి. అలాగే రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలంటూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఓయి దగ్గర విద్యార్థులు అయితే డిమాండ్ దిగారు. సో ప్రభుత్వం నుంచి మరి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం, అసలు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏంటనేది వాళ్ళతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజు గారు, చూస్తే అంటే నిరుద్యోగుల పట్ల కావచ్చు, ఉద్యోగుల ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి 8,000 కోట్ల స్కాలర్షిప్ల విషయంలో కావచ్చు పోరాటం చేస్తున్నారు. సో ఏంటి మరి ప్రభుత్వం నుంచి ఏంటి డిమాండ్, ఏ విధంగా కోరుతున్నారు? మా ప్రధాన డిమాండ్ ఏం లేదు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి ఈ ప్రభుత్వం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళమైన పరిస్థితి ఉంటుంది. ఏం లేదండి, మా విద్యార్థులకి మేము ఒకటే డిమాండు, ఈ ఉస్మానియా యూనివర్సిటీలోని పెండింగ్లో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు 8,000 కోట్లు విడుదల చేయాలి. అంటే ఇలా విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది, వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఇలా విద్యాశాఖకి మీరు 7% 9 పెట్టారు, మాకు సిగ్గుచేటు అనిపించట్లేదా? వేరే రాష్ట్రాలలో చూసుకుంటే, కొన్ని రాష్ట్రాలు ఢిల్లీలో చూసుకుంటే 21%, బీహార్లో చూసుకుంటే 21% ఉంది. అదేవిధంగా హిమాచల్ 19%, ఛత్తీస్గఢ్ 18% ఉంది. అంటే మాకు 23,108 కోట్లు పెట్టారు ఈ తెలంగాణ రాష్ట్రం. విద్యాశాఖ మంత్రి లేడు, దిక్కు లేడు. దేనికి సంకేతం ఇస్తురా బాబు? మీరు ఇవన్నీ మార్పులు రావాలి. లేని ఎడలో పాతాలలోకి తొక్కుతాం విద్యార్థులతో పెట్టుకుంటే. విద్యాశాఖకి చెప్తున్నా సార్, 7% 9 అంటే 23,108 కోట్లు మాత్రమే కేటాయించారు. ఒక విద్యాశాఖకి కావాల్సింది 30% ఉంటే ఈ రాష్ట్రం చాలా బాగుంటుంది. విద్యార్థులు ఐఏఎస్లు ఐపీఎస్ తయారు కావడానికి 100% రిజల్ట్ వస్తుంది. ఎప్పుడైతే 30% పెడతారో, అంటే మినిమం వీళ్ళు పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే 20 ఉంది, 21 ఉంది, 18 ఉంది, 19 ఉంది. అంటే నక్కకి నాగలికి తేడా ఉంది ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి. అంటే ఇది మార్పు కావాలి. మినిమం తక్కువలో ఒక 60,000 కోట్ల నుంచి 70,000 కోట్లు కేటాయిస్తే విద్యాశాఖ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మార్పు రావాలి. లేని ఎడలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెగ్యులర్ ఫ్యాకల్టీ పెట్టాలి. మా ప్రధాన డిమాండ్. ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకుంటే ఇలా మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వల్లే చెప్తారు ఇలా టీచింగ్. రెగ్యులర్ అసలు ఒక్కడిది లేదు, ఒకలాగా ఉన్నారు. అంటే రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదా? ఇంత గొప్పగా చెప్తుంటున్నాం ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ళ చరిత్ర కాలని చెప్పుకుంటున్నాం. దీనికి మీరు రెగ్యులర్ ఫ్యాకల్టీ కేటాయించండి. మీరు చేత కాకపోతే చెప్పండి, మేము లెక్కలు ఇస్తాం. ఏ డిపార్ట్మెంట్ 1,200 మంది స్టాఫ్ ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో, దాన్ని ఇలా 400కి తీసుకొచ్చారు. వీసీ ఏం చేస్తుండు, గవర్నమెంట్ ఏం చేస్తుండు? అసలు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నా ఈ రాష్ట్రంలో మీరు లెక్కలు తీసుకోండి బాబు. మీకు చేత కాకపోతే చెప్పు, మేము ఇస్తాంరా బాబు అంటున్నాం. ఏడికి పోతుంది ఈ రాష్ట్రం? ఇలా ఆంధ్రాకి పోయి మీరు ఆంధ్ర వాళ్ళకి పోయి ఇదే బాలకృష్ణకి ఇదే సినిమా హీరో ఎవడయ్యేవాడు హౌలేగాడు ఈడ మా విద్యార్థులకి ఒక వీక్లీ సాటర్డే సండే ఒక పోటీ పెట్టండి, క్విజ్ పోటీలు పెట్టండి. మా విద్యార్థులకు పేదలు ఉన్నారు, ఒక్కొక్కరికి అవార్డు ఇవ్వండి, 5 లక్షలు అవార్డు ఇవ్వండి, 3 లక్షలు ఇవ్వండి. మేము చాలా సంతోషంగా చెప్పుకుంటాం. 1000 మంది విద్యార్థులు తయారు చేస్తారు. మాకేండి, జర్నలిస్టు మిత్రులకి ఇవ్వండి, సోషల్ సర్వీస్ చేస్తారు. మీకు ఇస్తే తప్ప విద్యార్థులకి ఇవ్వండి, జర్నలిస్టులకి ఇవ్వండి, పోలీస్ వ్యవస్థకి ఇవ్వండి, మంచి చదువుకున్న మెరిట్ ఉన్న స్టూడెంట్కి ఇవ్వండి. ఇలా మెరిట్ స్కాలర్షిప్ అని ఒకటి సెంట్రల్ వాళ్ళు పెట్టుకురు, ఎన్సీపీ అని. ఇలా స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టండి. బాగా చదివే విద్యార్థులకు 10-20 మందికి ఇస్తే చాలా గొప్పగా ఉంటుంది బాబు. నీకు చేత కాకపోతే చెప్పు, మేము లెక్కలు ఇస్తాం. మార్పు వస్తే బాగుంటుంది. లేకపోతే మా ఎజెండా ఒకటే, మిమ్మల్ని మామూలుగా తొక్కము, ఈసారి చిత్తుగా ఓడిస్తాం. ఖబర్దార్, పాతాలకు తొక్కడమే మా ఎజెండా పెట్టుకుంటాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీరు రోడ్ల మీదకి వస్తే మీరు నిద్రపోరు. ఈ మార్పులు రావాలని మా ప్రధాన డిమాండ్.